ఫిజికల్ హెల్త్ ఎక్కువ ఈ టాపిక్ మాట్లాడతారు, బట్ మెంటల్ హెల్త్ గురించి ఎవరు మాట్లాడరు. మాట్లాడినా సోది అంటారు. మనం ఆ టాపిక్ ఇంకెవరికైనా ఇది సమస్య ఉందని చెప్పిన అవతల వాళ్ళు కూడా వినడానికి పెద్దగా ఇష్టపడరు. సో మనకు కూడా అందరికీ హెల్తీగా ఉండాలనే ఉంటుంది. సమస్య ఏంటంటే ఒక్కోసారి శరీరం కదలడానికి ఇష్టపడదు, ఏదో కోల్పోయిన బాధ, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడినా కూడా మనం వర్త్ కాదేమో అనిపిస్తుంది. సో అలాంటి టైంలో మనం ఏదన్నా స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఒకటి ఉంటుంది చూసారా. స్టార్ట్ చేయాలి అంటే రాదు, ఎట్లా అర్థం కాదు, ఎలా చేయాలో అర్థం కాదు. సో నేను యూస్ చేసిన కొన్ని ట్రిక్స్ మీకు చెప్తాను. ఈ వీడియో అందరికీ కనెక్ట్ అవ్వదు. మీరు పెయిన్లో ఉండాలి, ఒక మంచి స్టార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. కారణాలు వెతుక్కొని ఇది కాదు అది కాదు ఇలా అనుకునే వాళ్ళకి కాదు. ఏదైనా సరే నేను ఇప్పుడు దీని నుంచి బయటపడాలనుకునే వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. నేను ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు నా వల్ల అవ్వట్లేదని కళ్ళు మూసుకుంటా. నీ వల్ల అయితే అవుతుంది అని నువ్వు అనుకుంటే అవుతుంది, నీ వల్ల కాదు అని అనుకుంటే నువ్వు అది అవ్వదు. అంతే అనుకుంటా. సో నా వల్ల అవుతుంది, అవుతుంది, చేస్తాను, భయపడకుండా చేయడానికి నేను ఫస్ట్ స్టెప్ అయితే అట్లా కళ్ళు మూసుకొని ఒకసారి అది నీ వల్ల అవుతుంది అంటే అవుతుంది, అవదంటే అవదు అని అనుకుంటా, అంతే. రెండోది వచ్చి మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనతో పుట్టి పెరిగిన వాళ్ళు అందరూ ఉంటారు. సగం సమస్యలు ఎట్లా వస్తాయంటే యుద్ధాలు మన వాళ్ళతోనే వస్తాయి, బయట వాళ్ళతోటి కాదు. అలాంటప్పుడు మానసిక ప్రశాంతత కూడా ఉండదు. ఏదైనా చేయాలంటే కూడా వాళ్ళకి చెప్తున్నా, మనతోనే ఉన్న వాళ్ళతో కూడా ఒక్కోసారి మనకు బాండింగ్ సరిగ్గా ఉండదు. మనకి ఏ రకమైన బంధం లేని వాళ్ళతో ఒక్కోసారి బాండింగ్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అనిపిస్తుంది కదా. నేను కర్మ సిద్ధాంతం నమ్ముతా. ఆ సిద్ధాంతంలో ఒకటి ఏంటంటే, నేను ఎట్లా ఇమాజినేషన్లోకి వెళ్తానంటే, ఇది నా సోల్ ఇక్కడికి వచ్చింది, నాతో పాటు మిగిలిన నాకు రిలేటెడ్ సోల్స్ ఏవేవో ఎక్కడెక్కడో ఉన్నాయి, నా కర్మ నేను చేసుకున్న పాపపుణ్యాల ఫలితాలను బట్టి నేను ఇలాంటి సరౌండింగ్స్లో పుట్టి పెరుగుతున్నాను, వాళ్ళు ఇంకెక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఒక్కొక్కరిని నా వాళ్ళు అని నేను అనుకున్నప్పుడు, నా మనసుతోటి నేను అనుకున్నప్పుడు వాళ్ళతో ఎక్కువ ఉండడానికి ఇష్టపడేదాన్ని. వాళ్ళ ప్రాబ్లమ్స్ని నా ప్రాబ్లమ్స్ లాగా అనుకునేదాన్ని. అదృష్టమో దురదృష్టమో ఏమో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం ఇది నా సోల్, నాకు రిలేటెడ్ సోల్ అనుకున్నప్పుడు నన్ను మోసం చేయలేదు. ఎప్పుడైతే నేను డౌట్ఫుల్గా ఉన్నానో అలాంటి వాళ్ళతోనే నాకు ఇబ్బంది వచ్చింది. సో నీ వైబ్కి కనెక్ట్ అయ్యే వాళ్ళతో ఎక్కువ ఉండడానికి ట్రై చేయి. నిన్ను రిజెక్ట్ చేస్తున్నా, నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నువ్వు వర్త్ కాదంటున్నా, నువ్వు కొంచెం దూరంగా ఉండడానికే ట్రై చేయి. అలాంటి వాళ్ళ మాటలు ఎక్కువ పట్టించుకోవద్దు. కోహినూరు డైమండ్ని పోయి మార్కెట్లో పెడితే, కూరగాయల మార్కెట్లో ఎవడు కొనడు, అది మ్యూజియంలో పెడితేనే దానికి విలువ. సో నీ వర్త్ నీదే. దాన్ని ఎవరి వ్యాలిడేషన్ కోసం వెయిట్ చేయకు. నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు స్టార్ట్ చేయి.